హాయ్! ఈరోజు మనం ఏ టాపిక్ చూడబోతున్నాం? కౌంటర్ బ్యాలెన్స్ వాల్. రండి వీడియోకి వెళ్దాం. ఇక్కడ ఉంది కదా, ఇది కౌంటర్ బ్యాలెన్స్ వాల్. ఓకేవా? కౌంటర్ బ్యాలెన్స్ వాల్ సింపుల్. ఓకేవా? ఫస్ట్ కౌంటర్ బ్యాలెన్స్ వాల్ అంటే ఏమి? కౌంటర్ బ్యాలెన్స్ వాల్ ఎందుకు యూజ్ చేస్తాం? కౌంటర్ బ్యాలెన్స్ వాల్ అంటే ఎక్కడ మనం వెయిట్ లిఫ్టింగ్ పని ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ కౌంటర్ బ్యాలెన్స్ వాల్ యూజ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ హోల్డింగ్ పర్పస్ కు మాత్రమే ఈ కౌంటర్ బ్యాలెన్స్ వాల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కౌంటర్ బ్యాలెన్స్ వాల్ ఎందుకు యూజ్ చేస్తాం? ఓకేవా? ఇప్పుడు మనం ఒక వెయిట్ లిఫ్టింగ్ చేసిన తర్వాత ఆ వెయిట్ కింద రావద్దు. ఓకేవా? అందుకే అక్కడ ఈ కౌంటర్ బ్యాలెన్స్ వాల్ యూజ్ చేస్తాం. మళ్ళీ చెప్తాను, కౌంటర్ బ్యాలెన్స్ వాల్ అంటే ఇప్పుడు మనం ఒక వెయిట్ లిఫ్ట్ చేసి తర్వాత ఆ వెయిట్ అక్కడే హోల్డ్ చేయాలి. ఓకేవా? ఆ వెయిట్ కింద రావద్దు. అప్పుడు కింద రావద్దు. ఆ ఏరియాలో మాత్రమే ఈ కౌంటర్ బ్యాలెన్స్ వాల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు కౌంటర్ బ్యాలెన్స్ వాల్ ఎలా పని అయింది చూస్తాం. ఇప్పుడు అనిమేషన్ స్టార్ట్ చేశాను. ఓకేవా? ఇప్పుడు అనిమేషన్ స్టార్ట్ అయింది. ఓకేవా? ఓకే. ఇప్పుడు ఆయిల్ చూస్తే ఇప్పుడు పంప్ ఆన్ అయింది. పంప్ అయిన తర్వాత అన్ని ఆయిల్ ఇక్కడ డీసీబీ పీ పోర్టుకు వస్తుంది. ఓకేవా? ఓకే. ఇప్పుడు డీసీబీ ఆపరేట్ చేస్తాం. ఆపరేట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అதாவது ప్రెషర్ పోర్ట్స్ నుంచి ఆయిల్ డీసీబీ బీ పోర్టుకు వస్తుంది. ఓకేవా? ఇక్కడ నుంచి బీ పోర్ట్ నుంచి కౌంటర్ బ్యాలెన్స్ వాల్కి ఇప్పుడు ఆయిల్ వస్తుంది. ఓకేవా? ఇప్పుడు కౌంటర్ బ్యాలెన్స్ వాల్ చూస్తాం. 2 పోర్ట్ ఉంది. ఒకటి రిలీఫ్ వాల్, అనదర్ వన్ చెక్ వాల్. రిలీఫ్ వాల్ చూస్తే క్లోజ్ గా ఉంది. ఓకేవా? ఇక్కడ బాల్ వాల్ ఉంది. అంటే ఇక్కడ చెక్ వాల్ ఉంది కదా, ఈ చెక్ వాల్ ఆయిల్ పుష్ చేసి ఇక్కడ నుంచి ఆయిల్ కౌంటర్ బ్యాలెన్స్ వాల్ ఏ పోర్ట్ నుంచి బీ పోర్టుకి ఆయిల్ వస్తుంది. ఇక్కడ నుంచి బీ పోర్ట్ నుంచి సిలిండర్ బీ పోర్టుకి ఆయిల్ వచ్చి సిలిండర్ అప్ అయింది. ఓకేవా? మళ్ళీ కింద కింద వచ్చిన టైము క్లియర్ గా చూస్తాం. ఫుల్ గా ఇక్కడ షేక్ అయిందా? అది ఎందుకంటే ఇప్పుడు ప్రెషర్ పోర్ట్ నుంచి ఆయిల్ ఏ పోర్టుకు వస్తుంది. ఓకేవా? డీసీబీ ఏ పోర్టుకు వస్తుంది. ఇక్కడ నుంచి ఆయిల్ ఏ పోర్ట్ నుంచి ఇక్కడ సిలిండర్ కి టాప్ సైడ్ ఏ పోర్టుకు వస్తుంది. ఓకేవా? ఇప్పుడు ఇక్కడ కింద నుంచి ఆయిల్ ఇక్కడ నుంచి కింద నుంచి ఆయిల్ బీ పోర్ట్ నుంచి ఇక్కడ కౌంటర్ బ్యాలెన్స్ వాల్ కు వస్తుంది. ఓకేవా? ఇక్కడ ఆయిల్ వచ్చి బోత్ ఏరియా చూస్తాం. ఇక్కడ చెక్ వాల్ క్లోజ్ లో ఉంది, ఎందుకంటే డైరెక్షన్ కింద నుంచి ఉంది. ఓకేవా? మళ్ళీ ఇక్కడ రిలీఫ్ వాల్ చూస్తుంది. ఈ రిలీఫ్ వాల్ క్లోజ్ లో ఉంది. ఓకేవా? ఇప్పుడు బోత్ ఏరియా క్లోజ్ లో ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తాం, ఇక్కడ మనం యూజ్ చేసేది పైలట్ ప్రెషర్ రిలీఫ్ వాల్. ఓకేవా? ఈ పైలట్ ప్రెషర్ రిలీఫ్ వాల్ ఇక్కడ ఎక్స్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ లైన్ సిలిండర్ ఆపోజిట్ సైడ్ అంటే మనం ఇక్కడ కౌంటర్ బ్యాలెన్స్ వాల్ కింద ఫిక్స్ చేసింది. అதாவது సిలిండర్ బీ పోర్ట్ లో ఫిక్స్ అయింది. ఓకేవా? ఈ ప్రెషర్ రిలీఫ్ వాల్ ఉంది కదా, ఈ ప్రెషర్ రిలీఫ్ వాల్ పైలట్ లైన్ సిలిండర్ కూడా ఏ పోర్ట్ లైన్ లో ఫిక్స్ అయింది. అதாவது ప్రెషర్ రిలీఫ్ వాల్ పైలట్ లైన్ సిలిండర్ ఏ పోర్ట్ లైన్ లో ఫిక్స్ అయింది. ఓకేవా? ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ సిలిండర్ కింద ప్రెస్ చేసిన టైము అన్ని ఆయిల్ కౌంటర్ బ్యాలెన్స్ వాల్ కి వచ్చి బోత్ ఏరియా క్లోజ్ అయిన తర్వాత అక్కడే ఫోల్డ్ అయింది. ఓకేవా? ఆ సమయం ఇక్కడ ప్రెషర్ లైన్ లో అதாவது అంటే పీ టు ఏ ఈ ఏరియాలో ప్రెషర్ ఇంక్రీజ్ అయింది. ఒక ప్రెషర్ ఇంక్రీజ్ అయిన సమయం ఇక్కడ పైలట్ లైన్ ఉంది కదా, ఆ పైలట్ నుంచి ఆయిల్ ఇక్కడ వచ్చి ప్రెషర్ లిఫ్ట్ యాక్టివేట్ చెయ్యింది. యాక్టివేట్ చేసిన టైం కొంచెం కొంచెం ఆయిల్ పైన నుంచి కింద వస్తుంది. కింద వచ్చి బీ పోర్టుకు వస్తుంది. అதாவது డీసీబీ బీ పోర్టు నుంచి టీకి వస్తుంది. టీ నుంచి ట్యాంక్ కు వెళ్తుంది. ఓకేవా? ఇలా కౌంటర్ బ్యాలెన్స్ వర్క్ అయింది. ఓకేవా? ఇప్పుడు మళ్ళీ ఆపరేట్ చేశాను. అప్ప సిలిండర్ అప్ సమయం ఇక్కడ ఏం ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఇక్కడ చెక్ వాల్ ఓపెన్ స్పేస్ లో ఉంది. అందుకే ఈజీగా ఆయిల్ అప్ అయింది. సిలిండర్ అప్ అయింది. ఓకేవా? మళ్ళీ కింద వచ్చిన టైం స్లోగా మూవ్ అయింది. ఎందుకంటే మనం వెయిట్ లిఫ్టింగ్ ఏరియా ఎక్కడ యూజ్ చేస్తాం? మాక్సిమం సిలిండర్ ఆడంటే యూజ్ చేస్తాం. ఓకేవా? వెయిట్ లిఫ్టింగ్ ఇక్కడ మాత్రమే మనం యూజ్ చేస్తాం. అందుకే మనం కింద వచ్చిన టైం మాత్రమే మనం సేఫ్టీగా కావాలి. ఎందుకంటే సడన్ గా సపోజ్ ఇప్పుడు ఈ ఏరియాలో స్టాప్ చేసామంటే అక్కడే హోల్డ్ అయ్యి స్టాప్ అవ్వను. లేదంటే కొంచెం కొంచెం కీలో వస్తుంది, కింద ఏమైనా పని చేస్తారంటే
పైన ఉన్న వెయిట్ కింద ఉన్న పర్సన్ క్రష్ చేయం. ఓకేవా? అందుకే ఆ ఏరియాలో మాత్రమే ఈ కౌంటర్ బ్యాలెన్స్ వాల్ యూస్ చేస్తాం. ఓకే. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.